యూనివర్సిటీ నలుగురు దోస్తులు అశ్విన్, ప్రీతి, హర్ష్, అన్ను ఒకేసారి ఒకటే కాలేజ్లో చదువుకునేవాళ్లు. కాలేజ్ టీచర్స్ డిసైడ్ అయ్యారు వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ ని అమ్యూజ్మెంట్ పార్క్ కి తీసుకువెళ్ళాలి అని. గైస్, కాలేజ్ వాళ్ళు అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకెళ్తున్నారు. నేను విన్నాను, కాలేజ్ ఏ అమ్యూజ్మెంట్ పార్క్ అయితే తీసుకువెళ్తోందో అక్కడ వేరు రైడ్స్ ఇంకా గేమ్స్ ఉంటాయట. అవన్నీ సరే, అందరూ వస్తున్నారు కదా, ముందు అది చెప్పండి. అరే, దీని గురించి నువ్వు అడగాలా ఏంటి? నేనైతే డిసైడ్ అయిపోయాను మనం అక్కడ ఏం చెయ్యాలి అని. అమ్యూజ్మెంట్ పార్క్ లో ఎస్కేప్ రూమ్స్ కూడా ఉంటాయి. మనం నలుగురం అక్కడికి వెళ్ళి అది ఆడుకుందాం. అమ్యూజ్మెంట్ పార్క్ కి వెళ్ళనే లేదు, అంతలోనే కలలు కంటోంది. వారం రోజుల తర్వాత పిల్లలందరూ బస్సులో ఎక్కి అమ్యూజ్మెంట్ పార్క్ కి బయలుదేరతారు. కాసేపటి తర్వాత వాళ్ళు అమ్యూజ్మెంట్ పార్క్ కి చేరుకుంటారు. గైస్, పదండి, ఏదైనా ఉయ్యాల్లో కూర్చుందాం. పద. అరే శాంతించండి, మనం కాలేజ్ స్టూడెంట్స్. చిన్నపిల్లల్లాగా ఎందుకు ఎక్సైట్ అవుతున్నావు? పోనీలే ప్రీతి, నాకు తెలిసి అప్పుడప్పుడు మనలో ఉన్న చిన్నపిల్లల చేష్టల్ని బయటకు తీసుకురావాలి. అమ్యూజ్మెంట్ పార్క్ అంటే ఎలాంటి ప్లేస్ అంటే ఇక్కడ పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు. అశ్విన్, నాకు కనిపించేది నీకు కూడా కనిపిస్తోందా? ఏంటది? ప్రీతికి అమ్యూజ్మెంట్ పార్క్ లో ఎస్కేప్ రూమ్ కనిపిస్తుంది. అను అందులోకి వెళ్ళడం గురించే కదా మాట్లాడింది. ఓ, ఎస్కేప్ రూమ్, పదండి గాయస్. నేను విన్నాను, దీని లోపల భయపెట్టేవాళ్ళు కొంతమంది భూతం వేషంలో భయపెడతారట. పదండి, లోపలికి వెళ్ళి చూద్దాం ఈ ఎస్కేప్ రూమ్ ఏంటి అని. నలుగురు ఎస్కేప్ రూమ్ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్లగానే వాళ్ల వెనక తలుపు దానంతటదే మూసుకుంటుంది. రూమ్ లో ఒక టీవీ ఉంటుంది. గోడ మీద ఒక పోస్టర్ పజిల్ ఉంటుంది. గైస్, ఈ తలుపు ఎందుకు మూసుకుపోయింది? మనం ఇక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళగలం? రిలాక్స్ హర్ష్, ఇదంతా ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇక బయటికి వెళ్లడం అంటావా? అది మనం పజిల్ లేదా క్లూ వెతికి బయటికి వెళ్ళాలి. ఎస్కేప్ రూమ్ లో ఉన్న టీవీ ఆన్ అవుతుంది. వెల్కమ్, మా మర్డర్ ఎస్కేప్ రూమ్ కి మీకు స్వాగతం. ఇక్కడి నుంచి మీరు 3 రూమ్స్ ని దాటి వెళ్ళాలి. ప్రతి ఒక్క రూమ్ ని దాటడానికి మీరు పజిల్ అలాగే మిస్టరీస్, రిడల్స్ ని సాల్వ్ చేయాలి. ఎస్కేప్ రూమ్ ని దాటడం కోసం మీ దగ్గర కేవలం 30 నిమిషాలుంటాయి. 10 నిమిషాలు ప్రతి ఒక్క రూమ్ కోసం. ఒకవేళ ఏ రూమ్లోనైనా 10 నిమిషాల కంటే ఎక్కువ పడితే మీలో ఎవరైనా ఒకరు ప్రాణాలు వదిలేయాలి. ఐ విష్ యు అ వెరీ బెస్ట్ ఆఫ్ లక్. ప్రాణాలు వదిలేయాలా అంటే ఏంటి దాని అర్థం? గైస్, నేను ఈ ఆడినాను, నేను వెళ్ళిపోతున్నాను. డూడ్, రిలాక్స్, మనం ఎస్కేప్ రూమ్ లో ఉన్నాం. ఈ మాటలన్నీ వాళ్ళు భయపెట్టడానికి చెప్తారు. ఒకసారి మళ్ళీ టీవీ ఆన్ అవుతుంది. మరొక విషయం, మీరందరూ ఈ ఎస్కేప్ రూమ్ నుంచి ఇప్పుడు బయటికి వెళ్లలేరు. 3 రూమ్స్ ని దాటితే గాని బయటికి వెళ్లే అవకాశం ఉండదు. ఇక మీరు ఆటను మొదలు పెట్టొచ్చు. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పదండి, త్వరగా క్లూజ్ ని వెతకడం మొదలు పెడదాం. ఇక్కడ గోడ మీద ఒక పోస్టర్ పజిల్ ఉంది. దీని ఫోటోస్ కొన్ని మిస్ అయ్యున్నాయి. అన్నుకి ఒక డ్రా దొరుకుతుంది. దాని లోపల కొన్ని ఫోటోస్ ఉంటాయి. గాయ్స్, మిస్సింగ్ ఫోటోస్ ఇక్కడ ఈ డ్రాలో ఉన్నాయి. ఒక నోటు కూడా ఉంది. త్వరగా ఇక్కడికి తీసుకురాను, మన దగ్గర టైం చాలా తక్కువగా ఉంది. ప్రీతి ఆ మిస్సింగ్ ఫోటోస్ ని చూస్తుంది. తను ఆ నోట్ ని చదువుతుంది. ఈ నోట్లో ఏదో రిడల్ ఉంది. ఒకవేళ తలరాత చేతి రేఖలలో ఉంటే అప్పుడు వేళ్లు తలరాతతో కలిసి ఉంటాయి. నాకు కాస్త రక్తం తాగాలనుంది. అంటే ఈ రూమ్ నుంచి బయటకు వెళ్లే దారి మన వేలిలో ఉందా? సరే, ముందు ఈ మిస్సింగ్ పోస్టర్స్ ని ఆ పోస్టర్స్ అతికించు. మిస్సింగ్ పోస్టర్స్ ని వాళ్ళు పోస్టర్ మీద పెడతారు. పెట్టగానే వాళ్లకి తెలుస్తుంది, పోస్టర్ మీద ఒక 4 చేతులున్న రాక్షసి చిత్రం ఉంటుంది. పోస్టర్ పెట్టగానే పోస్టర్ కింద ఉన్న టేబుల్లో నుంచి ఒక డ్రా ఓపెన్ అవుతుంది. అందులో ఒక విచిత్రమైన ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ చాలా విచిత్రంగా ఉంది కదా. దీని మీద వేలు పెట్టాలి, కానీ దీని మీద బ్లేడ్ ఉంది. మనం దీని మీద మన వేలు పెట్టాలి. ఆ తర్వాత ఈ రూమ్ తలుపు తెరుచుకుంటుంది. కానీ వేలు పెట్టేది ఎవరు? గైస్, చూడండి, మన దగ్గర ఎక్కువ టైం లేదు. నేనే పెడతాను. ఎప్పుడైతే ప్రీతి ఫింగర్ ప్రింట్ స్కానర్ మీద తన వేలుని పెడుతుందో అప్పుడు తన వేలు కట్ అయిపోతుంది. తలుపు తెరుచుకుంటుంది. గైస్, ఇదేంటి? ప్రీతి వేలు కట్ అయిపోయింది. మీరు చెప్పారు కదా ఇదంతా భయపెట్టడానికి చెప్పారని. నేను బయటికి వెళ్ళిపోతాను. అరే,
ఇది నిజంగానే మర్డర్ ఎస్కేప్ రూమ్. మనమేంటి ఇలా ఇరుక్కున్నాం? దీని నుంచి బయటకు వెళ్ళాలంటే మనం ఈ మర్డర్ గేమ్ను ఆడి తీరాల్సిందే. ప్రీతి తన వేలికి బట్ట కడుతుంది. ఆ తర్వాత అందరూ వేరే రూమ్కి వెళ్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్న టీవీ మళ్ళీ ఆన్ అవుతుంది. అందులో ఆవిడే మళ్ళీ వస్తుంది. కంగ్రాచ్యులేషన్ గాయ్స్, మీరు ఎస్కేప్ రూమ్లో 2వ స్టెప్కి చేరుకున్నారు. ఇది ఒక హాస్పిటల్ రూమ్. ఇక్కడ గేమ్ కొంచెం సీరియస్గా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ రక్తం రుచి ఎస్కేప్ రూమ్ గోస్ట్ రుచి చూసింది. సో యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నాకు బయటకు వెళ్ళాలని ఉంది. నాకు ఈ గేమ్ ఆడాలని లేదు. నన్ను ఎవరైనా కాపాడండి. ప్లీజ్ ఎవరైనా బయటికి తీసుకెళ్ళండి ప్లీజ్. నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ మీరిద్దరూ ఏడవటం ఆపండి. ఇక్కడ నా వేలు కట్టయింది, కానీ మన దగ్గర ఇంకా వేరే దారి లేదు. హాస్పిటల్ రూమ్లో రియల్ డెడ్ బాడీస్ ఉంటాయి. అశ్విన్ డెడ్ బాడీస్ మీద క్లూస్ చెక్ చేయటం మొదలు పెడతాడు. అప్పుడే తనకి డెడ్ బాడీ నేమ్ ట్యాగ్ మీద ఏదో రాసున్నట్టు కనిపిస్తుంది. గైస్, ఈ డెడ్ బాడీ ఈ నేమ్ ట్యాగ్ మీద ఏదో రాసినట్లుంది. నేను చదువుతాను. ఒకవేళ నువ్వు నన్ను దక్కించుకోవాలనుకుంటే నువ్వు నా రక్తాన్ని తాగాలి. అప్పుడే నీకు లభిస్తుంది ఇక్కడి నుంచి బయటికి వెళ్లే దారి. ఇక్కడ ఒక సూట్ కేసు ఉంది. దీని మీద ఏదో కోడ్ వేయాలి. ఇక్కడ రక్తంతో నిండిన కప్స్ కూడా ఉన్నాయి. పజల్ ఆన్సర్ దొరికింది. ఈ కప్స్లో ఉన్న రక్తాన్ని మనం తాగాలి. ఆ తర్వాతే మనం ఈ కప్స్లో ఉన్న సూట్ కేస్ కోడ్ని చూడగలం. కానీ ఇందులో నుంచి రక్తం ఎవరు తాగుతారు? త్వరగా ఆలోచించండి. మన దగ్గర ఎక్కువ టైం లేదు. నేనే తాగుతాను. ఆగండి. అశ్విన్ అక్కడ ఉన్న 3 కప్స్లోని రక్తాన్ని తాగేస్తాడు. ఆ తర్వాత కప్స్ బేస్లో కోడ్ రాసి ఉంటుంది. త్వరగా అశ్విన్, కోడ్ చెప్పు. టైం అయిపోతోంది. నేను చెప్తాను, ఆగు. మొదటి కప్లో 23, రెండో దాంట్లో 34, మూడవ దాంట్లో 89 కోడ్ రాస్తుంది. ప్రీతి కోడ్ని ఆ సూట్ కేసులో పెడుతుంది. కానీ తలుపేది తెరుచుకోలేదు. అందరూ భయంగా నిలబడతారు. ప్రీతి, నాకు చాలా భయంగా ఉంది ప్రీతి. ఉన్నట్టుండి ఎస్కేప్ రూమ్ దయ్యం అక్కడికి వస్తుంది. అన్నుని పట్టుకుంటుంది. కాపాడండి ప్రీతి, కాపాడు ప్లీజ్. హర్ష్, అశ్విన్, కాపాడండి. ఎస్కేప్ రూమ్ దయ్యం చేతిలో ఉన్నట్టుండి చైన్ సా ప్రత్యక్షమవుతుంది. తను అన్నుని దారుణంగా మధ్యలో నుంచి కట్ చేసేస్తుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న టీవీ మళ్ళీ ఒక్కసారి ఆన్ అవుతుంది. హాయ్ గాయ్స్, అన్ఫార్చునేట్లీ మీరు ఈ రూమ్ని సరైన టైంకి తెరవలేదు. నేను మీకు రూల్స్ ముందే చెప్పాను కదా. ఒకవేళ 10 నిమిషాలలో ఒక ఎస్కేప్ రూమ్ నుంచి బయటికి రాలేకపోతే మీరు ప్రాణాల్ని కోల్పోవాలి. ఎనీవే, కంగ్రాచ్యులేషన్స్. ఇప్పుడు మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఆల్ ది బెస్ట్. వాళ్ళు వేరే రూమ్లోకి వెళ్తారు. వేరే రూమ్లో 3 టేబుల్స్ ఉంటాయి. వాటి మీద రెడ్ బటన్స్ ఉంటాయి. మీకు ఎస్కేప్ రూమ్లోని ఆఖరి రూమ్కి స్వాగతం. మీరిక్కడ చూస్తున్నారు కదా, మీ ఎదురుగా 3 టేబుల్స్ ఉన్నాయి. మీ ముగ్గురిని నేను కొన్ని మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాను. ఒకవేళ మీకు వాటి సమాధానం తెలిస్తే ఎదురుగా ఉన్న రెడ్ బటన్ని ప్రెస్ చేయాలి. ఒకవేళ ఎవరికైనా సమాధానం తెలియకపోతే వాళ్ళ ప్రయాణం ఇక్కడే ఆగిపోతుంది. అన్నట్టు ఇక్కడి నుంచి మీ ముగ్గురులో ఒక్కరే విన్నర్ అవుతారు. మరి కానివ్వండి, మొదలు పెడదాం. లేదు, నాకు మ్యాథ్స్ అసలు రాదు. నేనేం చేయాలి? జాగ్రత్త ప్రీతి, జాగ్రత్త హర్ష్. మొదటి ప్రశ్న. ఒక స్కూల్లో 45 పిల్లలున్నారు. వాళ్ళని 5 గ్రూప్స్ చేస్తే ఎన్ని గ్రూప్స్ అవుతాయి? హర్ష్ తన ఎదురుగా ఉన్న రెడ్ బటన్ని నొక్కుతాడు. నేను చెప్తాను దీనికి ఆన్సర్. దీనికి ఆన్సర్ 6. కాదు స్టూపిడ్, దీనికి ఆన్సర్ 6 కాదు, 9. ఏంటి? అన్ఫార్చునేట్లీ మీ ఆన్సర్ రాంగ్ అయింది. హర్ష్ గారు, మీ ప్రయాణం ఇక ఇక్కడే అంతమవుతుంది. వెనక నుంచి ఎస్కేప్ రూమ్ దయ్యం వస్తుంది. తన చైన్ సాతో తనని తల నుంచి కాలి వరకు మధ్యలో నుంచి నరికేస్తుంది. లేదు హర్ష్, నో. హర్ష్, నో. నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించు. భయపడకు ప్రీతి, నీకేం కాదు. నేను నీకు మాటిస్తున్నాను. సరే, ముందుకు వెళ్దాం.
తరువాతి ప్రశ్న వైపు. ఎవరైతే ఈ ప్రశ్నకు సమాధానం చెప్తారో వాళ్ళు అవుతారు మర్డర్ ఎస్కేప్ రూమ్ కి విన్నర్. ఒకవేళ ఎవరూ చెప్పలేకపోతే అందరూ ఈ గేమ్లో ఓడిపోతారు. మరి చెప్పండి ప్రశ్నకి సమాధానం. ఒక దుకాణంలో 120 చాక్లెట్లున్నాయి. దుకాణందారు సగం చాక్లెట్లను అమ్మి 15 చాక్లెట్లను కొన్నాడు. ఇప్పుడు దుకాణంలో ఎన్ని చాక్లెట్స్ ఉంటాయి? ప్రీతి, నేను నీకొకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు అశ్విన్, ఏమైంది? త్వరగా చెప్పు. నువ్వెక్కడి నుంచి ప్రాణాలతో బయటపడాలి. ఈ ప్రశ్నకు సమాధానం 95. గుర్తుపెట్టుకో, నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. అశ్విన్ రెడ్ బటన్ నొక్కుతాడు. రాంగ్ ఆన్సర్ చెప్తాడు. దీనికి ఆన్సర్ 1000. రాంగ్ ఆన్సర్. అన్ఫార్చునేట్లీ అశ్విన్, మీ ప్రయాణం ఇక్కడితో అంతమవుతుంది. ఎస్కేప్ రూమ్ దయ్యం చైన్ సా తీసుకుని వస్తుంది. చనిపోవడానికి ముందు అశ్విన్ నవ్వుతూ ప్రీతితో ఇలా అంటాడు. ఐ లవ్ యూ ప్రీతి, ఫేర్వెల్, బాయ్. ఎస్కేప్ రూమ్ దయ్యం తన తల చైన్ సాతో నరికేస్తుంది. లేదు లేదు అశ్విన్, లేదు, నన్ను వదిలి వెళ్ళొద్దు అశ్విన్, లేదు. నీకు ఈ ప్రశ్నకి సమాధానం తెలుసా? తెలుసు. దీనికి ఆన్సర్ 95. సరైన ఆన్సర్. మీరే ఈ ఎస్కేప్ రూమ్ కి విన్నర్ అయ్యారు. ప్రీతి ఎస్కేప్ రూమ్ నుంచి ఒంటరిగా బయటకు వస్తుంది. జరిగినదంతా టీచర్స్ ఇంకా పోలీసులకి చెప్తుంది. కానీ తనని ఎవ్వరూ కూడా నమ్మరు. అలాగే ఎవరికీ కూడా ఎప్పటికీ అశ్విన్, అన్ను ఇంకా హర్ష్ శవాలు దొరకలేదు.